జోష్న చాలా కోపంగా దీప దగ్గరికి వచ్చి దీపాన్ని తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే జోష్న ఎందుకు తిడుతుందో అర్థం కాక, "ఏంటి జోష్న ఎందుకు తిడుతున్నావు? ఏమయ్యింది ఇంతకి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "నువ్వు మహానటివే తల్లి. నీలా ఎవరూ నటించలేరు. నీకు అన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు ఇలా అడుగుతావు చూడు. నిన్నేమనాలి చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే, "జోష్న నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు. నాకు చెప్తే నేను అర్థం చేసుకోగలను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇందులో అక్కడ ఉన్న జోష్న అయితే చాలా బాధపడుతూ, "ఇక నాకు నా బావకి పెళ్లి కాకూడదని నువ్వు అనుకున్నావు కదా, ఇప్పుడు అలాగనే జరుగుతుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి మీ ఇద్దరికి ముహూర్తాలు కూడా తీసేశారు కదా, పెళ్లి కాకపోవడం ఏంటి?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే, "అవును, ఇదంతా జరిగింది నీ వల్లనే. ఎందుకంటే ఇప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా తప్పుడు పనులు చేసే వాళ్ళకి నా మనవరాల్ని ఇవ్వను అని చెప్పేశారు. ఇప్పుడు నాకు నా బావకి పెళ్లి జరగదు" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ దీపకి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అదేంటి అలా అన్నారా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "ఇదంతా నీకు ముందే తెలుసు. కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇదంతా జరిగింది నీ వల్లే. నువ్వంటేనే నాకు చాలా అసహ్యం వేస్తుంది దీప" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే చాలా బాధపడుతూ, "ఇక నాకు నా బావకి పెళ్లి జరగదు. నువ్వు హ్యాపీ కదా" అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.